హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈసారి కడప ఎంపీ అభ్యర్థిగా జగన్ కూతురు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల ఫలితాల నుంచి వేగంగా కోలుకొని ఇప్పుడు తన పూర్తి దృష్టిని 2029 సార్వత్రిక ఎన్నికల వైపు మళ్లించారు. కేవలం అధికారాన్ని దక్కించుకోవడమే కాకుండా ఈసారి రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు ఆయన. జాతీయ రాజకీయాల్లో వైసీపీ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలంటే లోక్సభలో భారీ బలం ఉండాలని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా లోతైన సర్వేలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి అనుభవం ఉన్నవారితో పాటు కొత్త రక్తాన్ని నింపేలాగా యువ నేతలకు పెద్దపీట వేయాలని ఆయన ఒక వినూత్న వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. రాజకీయాల్లో వారసులుగా ఉన్న యువకులను వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి వారికి ఎంపీ టికెట్లు కేటాయించడం ద్వారా యువ ఓటర్లను ఆకట్టుకోవాలనైతే జగన్ గారు భావిస్తున్నారు. మరి ఇప్పటికే పలువురు కీలక నేతలు జగన్ సలహాదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు రాజకీయాల్లో వర్గాల్లో అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీలో తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ అస్మిత్ రెడ్డికి ప్రాధాన్యత దక్కుతున్నా తనకు మాత్రం సరైన గుర్తింపు లేదని పవన్ రెడ్డి భావిస్తున్నారట. జగన్‌తో ఉన్న పాత పరిచయాలతో ఆయన వైసీపీ నుంచి అనంతపురం ఎంపీగా బరిలో దిగే అవకాశం మెండుగా ఉంది. అలాగే కోస్తా ఆంధ్రాలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. దళిత నాయకుడు జీవి హర్షకుమార్ తనయుడు స్వరాజ్ శ్రీరామ్ గారు రాజమండ్రి ఎంపీ స్థానానికి పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. హర్షకుమార్ ఇటీవల వరుస విమ ఆహ్, కూటమి ప్రభుత్వంపై చేస్తున్న వరుస విమర్శలపై ఆయన వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు అనే దానికి సంకేతంగా కనిపిస్తున్నాయి. ఇక అన్నిటికంటే సంచలన విషయం ఏంటంటే కడప పార్లమెంట్ స్థానం. అవునండి. కడప పార్లమెంట్ స్థానం నుంచి స్వయంగా జగన్ తనయురాలైనటువంటి వైఎస్ హర్షరెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేస్తారనే ప్రచారం జోరందుకుంది. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి హర్షిరెడ్డి గారిని తన వారసురాలుగా రాజకీయాల్లో తీసుకురావాలని జగన్ గారు యోచిస్తున్నారట. ఆమె ఎంట్రీతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం ఉన్న వైసీపీ జాబితాను పరిశీలిస్తే జగన్ వ్యూహం స్పష్టమవుతోంది. శ్రీకాకుళంలో పేరాడ తిలక్, విజయనగరంలో మజ్జి శ్రీనివాసరావు, విశాఖలో బొత్స ఝాన్సీ లక్ష్మి వంటి సీనియర్లతో పాటు అరకులో డాక్టర్ తనూజా రాణి వంటి యువ అభ్యర్థులను రంగంలోకి దించబోతున్నారు. అనకాపల్లిలో ఎంవీఎస్ సత్యనారాయణ, కాకినాడలో చిలంశెట్టి సురేష్, ఏలూరులో కారుమూరి సునీల్ యాదవ్ బరిలో ఉండనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ నుంచి కేశినేని నాని, మచిలీపట్నంలో సింహాద్రి రమేష్, గుంటూరులో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వంటి బలమైన నేతలపై జగన్ నమ్మకం ఉంచారు. రాయలసీమ మరియు నెల్లూరు జిల్లాల విషయానికొస్తే నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్, ఒంగోలు నుంచి వైవి శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి నుంచి గురుమూర్తి పోటీ పడనున్నారు. హిందూపురంలో దివ్యారెడ్డి, నంద్యాలలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కర్నూలులో బుట్ట రేణుక వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు బాపట్లలో ఆదిమూలపు సురేష్, నరసరావుపేటలో ఉమాబాల తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితా కేవలం ప్రచారం మాత్రమే అయినప్పటికీ జగన్ మాత్రం తన వ్యూహాలను చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఈసారి ఎక్కడ కూడా తప్పు జరగకుండా గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలయ్యే లోపే తన సేవను సిద్ధం చేసుకోవడం ద్వారా
29లో మళ్ళీ ప్రభంజనం సృష్టించాలని జగన్ భావిస్తున్నారట.